హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవాలంటే ఇన్స్టెంట్గా గోధుమ పిండితో గోధుమ దోశలు వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మెత్తగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన క్రిస్పీగా అడుగున మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. నేనైతే లూజ్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ తీసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ లూజ్ పిండి తీసుకున్నాను కదా, మీరు గోధుమలు పట్టించి అయినా తీసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ దోశలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు 10 మినిట్స్లో అయిపోతాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దోశపిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. పెరుగు కూడా వేసుకున్నాం కదా, పిండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టి నాననివ్వాలి. ఈ 10 మినిట్స్ లోపల మనము ఒక చిన్న క్యారెట్ని పట్టి పెట్టుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోకూడదు. తర్వాత దీన్ని ఒక కప్పులోకి తీసి పెట్టుకొని పిండి నానిందేమో చూడాలి. 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండి బాగా నానిందండి. ఇందులో మనము ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లికారంని ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ తురుముని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర ఇంకా కరివేపాకు రెండును ఇందులో వేసుకోవాలి. మనకు కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకులో ఐరన్ బాగా ఉంటుంది. ఈ రెండింటిని ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు రక్తం బాగా అందుతుందండి. తర్వాత ఈ పిండి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనము పిండిని 10 నిమిషాలు నాననిచ్చాం కదా, అందుకని పిండి కొద్దిగా గట్టిపడింది. ఈ స్టేజ్లో మళ్ళీ మనం ఒకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా లూజ్గా కలుపుకోవాలి. మనము రవ్వ దోశకు ఎలా కలుపుకుంటామో అదేవిధంగా లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పిండి ప్రిపేర్ అయిపోయింది కదా, మనము దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రవ్వ దోశ ఎలాగా పోసుకుంటామో అదేవిధంగా ప్యాన్ మొత్తము పోసుకోవాలి. చూడండి, బొక్కలుగా ఎంత బాగా వస్తుందో. ఇలా దోశ మొత్తం పోసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ సిమ్ము లేదా మీడియంలో పెట్టుకొని దోశను కాలనివ్వాలి. ఈ గోధుమ దోశల్ని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో టిఫిన్కి ఏమీ అందుబాటులో లేనప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా 10 మినిట్స్లోనే గోధుమ దోశలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇది దోశ ఇటువైపు కాలింది కదండి, మళ్ళీ దీన్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, దోశ ఎంత మంచి కలర్ వచ్చిందో, బాగా రెడ్గా వచ్చింది, పైన క్రిస్పీగా కూడా ఉంది, బొక్కలుగా చాలా బాగా ఉంది. ఇటు కూడా కాలిన తర్వాత మళ్ళీ అటువైపుకి తిప్పుకోవాలి. తిప్పుకొని దోశను మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండితో కూడా మళ్ళీ ఇందాక చూపించినట్లే దోసపిండిని దోశల్లాగా వేసుకోవాలి. చూడండి, ఇలాగ రౌండ్గా పోసుకొని మనం రవ్వ దోశ ఏ విధంగా అయితే పోసుకుంటామో అలాగా ఈ దోశల్ని కూడా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ సిమ్ము లేదా మీడియంలో పెట్టుకొని కాలనివ్వాలి. సిమ్ము లేదా మీడియంలో పెట్టి కాల్చడం వలన మనకు దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. దోశలో మనము పెరుగు వేసుకున్నాం కదా, అందుకని అడుగున సాఫ్ట్గా వస్తుంది. పైన క్రిస్పీగా అడుగున సాఫ్ట్గా దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు దోశ కాలింది కదా, దీన్ని మళ్ళీ ఇటువైపుకు తిప్పుకోవాలి. చూడండి, బాగా కాలింది, బొక్కలు బొక్కలుగా వచ్చేసింది, క్రిస్పీగా ఉంది. మళ్ళీ అటువైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ ఇటుకు తిప్పుకొని దోశను ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి దోశలు క్రిస్పీగా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ దోశల్లో మనము ఉప్పు కారం ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి వీటిల్లోకి ఏ చట్నీ అవసరం లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో మనము కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాం కదా, ఈజీగా కూడా డైజెస్ట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి వంటకాల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.